జై శ్రీరామ్. హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఉత్తరాఖండలోని అవతార సమాప్తి అనే వృత్తాంతం విందాం. పిల్లలు, ఈరోజుతో మన రామాయణం పూర్తి కావస్తోంది. ఈరోజు అవతార సమాప్తి అనే వృత్తాంతం విందాం. సరేనా? మరి భూమి మీద మానవావతారంలో శ్రీరామునిగా జన్మించిన శ్రీ మహావిష్ణువు వచ్చిన పని పూర్తయిందని భావించి అవతార సమాప్తి కాలం సమీపించిందని వశిష్ఠుల వారికి చెప్పాడు. శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అవతారాలు సమాప్తం చేశారు. లక్ష్మణుడు సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరి అక్కడ శేష సాయిగా అవతరించాడు. భరత శత్రుఘ్నులు నదిలో మునిగిన వెంటనే శంఖ చక్రాలుగా మారిపోయారు. శ్రీరాముడు సరయూ నదీ తీరంలో మునిగాడు. వెంటనే శ్రీ మహావిష్ణువుగా రూపాన్ని ధరించాడు. శంఖ చక్రాలుగా భరత శత్రుఘ్నులను రాముడు చేతిలో అలంకరించబడ్డారు. దేవగంధర్వులు పూలవర్షం కురిపించారు. గరుత్మంతుడు వచ్చి మహావిష్ణువుని వైకుంఠానికి తీసుకువెళ్ళాడు. వైకుంఠంలో పాల సముద్రంపై శేషపాన్పును అధిరోహించిన లక్ష్మీదేవితో కలిసి జగత్తును నియంత్రిస్తూ ఉన్నారు శ్రీ మహావిష్ణువు. అది పిల్లలు, ఈరోజుతో మనం బాలల బొమ్మల రామాయణాన్ని ముగించాము. మంగళం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. జై శ్రీరామ్. పిల్లలు, మీరు శ్రీరామాయణాన్ని బాగా ఆస్వాదించారు కదూ. మళ్ళీ మనం ఒక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. సరేనా? జై శ్రీరామ్.